నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణేష్ నాగ్ గారు. బ్రెయినో విజన్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈఓ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ బ్రెయినో విజన్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేనికి సంబంధించింది సార్? బ్రెయినో విజన్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ అంటే ఎవ్రీ బ్రెయిన్ షుడ్ హ్యావ్ ఎ విజన్ అనేది మా ట్యాగ్. అంటే మేము ఎడ్టెక్‌లో ఉన్నామండి. కొంచెం వరకు సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తున్నాం. అండ్ 20% సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉంటే 80% అంతా కూడా మనం స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఉన్నామనమాట. ఓకే. సో, స్కిల్ డెవలప్‌మెంట్‌లో కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి మా ఆఫీస్‌కొచ్చే స్టూడెంట్‌కి వాళ్ళకి ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, కెరీర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళ నెక్స్ట్ స్కిల్స్ మనం నేర్పుతూ ఉంటాం. త్రూ హ్యాకథాన్స్ అవ్వచ్చు, కోర్సెస్ అవ్వచ్చు, ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ఓకే. ఒక సాఫ్ట్‌వేర్, అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఎవరినంటారు? అసలు ఈ సాఫ్ట్‌వేర్‌లో ఏం చేస్తారసలు? సాఫ్ట్‌వేర్‌లో అంటే మార్నింగ్ నుంచి అంటే ఇదొక లేమ్యాన్‌కి కూడా మనం అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏదన్నా ఒక ఆటోమేషన్ అండి. అంటే జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి రిపీటెడ్ వర్క్స్ చేయాలన్నా, లేదంటే ఏది చేయాలన్నా చాలా బోర్ ఉంటది. లేదంటే ఇబ్బందుంటది. మ్యాన్ పవర్ ఎక్కువ ఉండాల్సుంటది. అలా కాకుండా ఆటోమేట్ చేసే ప్రతిదాన్ని అంటే మార్నింగ్ అలారం అదొక పెట్టేస్తే 6:00 అంటే అది 6కే లేపుతుంది జనరల్లీ. అదో మనిషిని మనం ఎవరినైనా లేపమన్నాం అనుకోండి, ముందు లేపొచ్చు, తర్వాత లేపొచ్చు. అలా సాఫ్ట్‌వేర్ ఏంటంటే ఈ టైం ప్రకారం. ఈరోజు మనం చూసుకుంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇంతకుముందు ఒక పెద్ద క్యూలో ఉండి, లేదంటే అది మూవీ టికెట్స్ అవ్వచ్చు, ట్రైన్ టికెట్స్ అవ్వచ్చు. హ్మ్. ఇప్పుడు ఎలా ఉంది? నాకు సీట్ ఎక్కడ కావాలో అక్కడే బుక్ చేసుకున్నాం. బసెస్ కూడా అండ్ ఇంకా మూవీస్‌లో కూడా ఏ సీట్‌లో కావాలి, ఏ రోలో కావాలి, ఎక్కడ కావాలి ఇవన్నీ బుక్ ఇదంతా సాఫ్ట్‌వేర్ అనే మాట్లాడతాం. ఓకే. ఇదంతా సాఫ్ట్‌వేర్. అసలు ఈ సాఫ్ట్‌వేర్ వర్క్ చేయడానికి సాఫ్ట్‌వేర్స్ అసలు ఏం వర్క్ చేస్తారు? ఎలా దీనికి కమాండ్స్ ఇవ్వటం కానీ, ఇప్పుడు నేను నొక్కుతున్నాను ఫోన్‌లో. సో, ఆ మెకానిజం అంతా తయారవ్వటానికి వీళ్ళేం వర్క్ చేస్తారు? ఆ సాఫ్ట్‌వేర్‌కి ఎలాంటి అంటే డేటాస్ ఇస్తారు? జనరల్‌గా సాఫ్ట్‌వేర్‌లు ఎలా ఉంటాయంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఐ, యూఎక్స్ అంటాం. అంటే నాకసలు ఎలాంటి సాఫ్ట్‌వేర్ కావాలి అనేది అజంప్షన్ చేసుకుంటే, హై లెవెల్‌లో చూసుకుంటే, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక అప్లికేషన్ లేదంటే ఒక ప్రాబ్లమ్‌ని తీసుకోవడం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిందే మాట్లాడుతున్నాం. ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా థియేటర్‌కెళ్ళి ఒక క్యూలో నించుంటే టికెట్స్ దొరుకుతాయి. హ్మ్. ఫస్ట్ రోజు, సెకండ్ రోజో లేదంటే అక్కడేమవుద్ది హౌస్‌ఫుల్ బోర్డ్ పెడతారు. అయినా సరే జనాలు లైన్‌లో ఉంటారు. అది ఒక ప్రాబ్లమ్. దానికి సొల్యూషన్ ఎలా ఇస్తాం అన్నప్పుడు మనకి ఇప్పుడు మన టికెట్ బుకింగ్ యాప్స్ బుక్ మై షోలు ఇవన్నీ మెల్లిగా వచ్చాయి. ఇప్పుడు బుక్ మై షో ఆ ప్రాబ్లమ్‌ని మనం తీసుకున్నాం గదా! తీసుకున్నప్పుడు ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడాలి అంటే ఓకే. ఒక సినిమా థియేటర్‌లో ఎన్ని చైర్స్ ఉన్నాయి? హ్మ్. ఏ టైమింగ్స్ ఉన్నాయి? అటువన్నిటిని తీసుకొని మనం దాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చి ఇక్కడ మనం పే చేస్తే ఆటోమేటిక్‌గా సీట్ బుక్ అయ్యేలాగా. సో, దీనికి డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తారు. అంటే యూఐ పీపుల్ వర్క్ చేస్తారు. యూఎక్స్ వర్క్ చేస్తారు. అంటే యూఐ ఈస్ ద ఫ్రంట్ ఎండ్. దానికి కోడింగ్ చేస్తారు. ఇవన్నిటిని మళ్ళీ డేటా మొత్తాన్ని సేవ్ అవ్వడానికి డేటాబేస్ అంటే ఇదంతా యాడ్ అవ్వడానికి తర్వాత ఇదంతా ఒక క్లౌడ్‌లో మనం డిప్లాయ్ చేస్తారు. హ్మ్. ఇదంతా ఒక 4, 5 వెర్టికల్స్ చేస్తే ఇదంతా అదవుతుంది. ఓకే. అంటే ఒక్కొక్క టీమ్ ఒక్కొక్కలా ఉంటది. డిజైనర్ అంటే డిజైన్ చేస్తారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటే అసలు ఎలా జరుగుతది ఈ ప్రాసెస్ మొత్తం. హ్మ్. వర్క్ ఎన్ని డేస్‌లో అవుతాయి? లేదంటే ఇంకా సాఫ్ట్‌వేర్స్ అసలు ఏమేం కావాలి? ఇది బిల్డ్ చేయడానికి. ఇది మనం కోడింగ్‌లో జావాలో చేయొచ్చు, పైథాన్‌లో చేయొచ్చు, రకరకాల కోడింగ్‌లో చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో, ఇలా ఒక బుక్ మై షో యాప్ చేయాలి అన్నప్పుడు ఇది. దాన్ని అప్లికేషన్ మొత్తం చేసి దాన్ని సర్వర్‌లో ప్లేస్ చేస్తాం. సర్వర్ అనేది ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు జీసీపీ అవ్వచ్చు, లైక్ గూగుల్ క్లౌడ్ అవ్వచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుతున్న జోహో అవ్వచ్చు. హ్మ్. ఇవి ఎక్కడైనా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ సాఫ్ట్‌వేర్ వర్క్స్ ఏం చేస్తారు? కోడింగ్ అని అంటే కోడింగ్ చేసేవాళ్ళు కోడింగ్ చేస్తారు. ఓకే. డేటాబేస్ డిజైన్ చేసేవాళ్ళు డేటాబేస్ డిజైన్ చేస్తారు. యూఐ, యూఎక్స్ యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఓ మనిషికి ఓకే. ఈ బటన్ నొక్కిన తర్వాత నెక్స్ట్ బటన్ ఏం నొక్కాలి? నెక్స్ట్ ఏం నొక్కాలి? మనం తీసుకోవాలి. సైట్ ఓపెన్ చేయగానే ఎలా ఉండాలి? యూఐ అనేది మనకు కనిపిస్తుందక్కడ. ఏ కలర్‌లో ఉండాలి? ఏ బటన్‌కి ఏ కలర్‌లో ఉండాలి? అది ఎంత అట్రాక్ట్ చేయాలి? ఏ అప్లికేషన్ అయినా మనం అట్రాక్టివ్‌ఫుల్‌గా ఉంటేనే కదా లోపలికెళ్ళి చేయడానికి చూస్తాం జనరల్లీ. అవును. లేదు అది నచ్చలేదనుకోండి చాలా మందికి. అది అసలు బాలేదనుకుంటాం. సో, ఫ్రంట్ చూడగానే యూఐ ఎంత బావుంది ఈ వెబ్‌సైట్ అంటే అందులో టైమ్ స్పెండ్ చేయాల్సొస్తది. ఇంట్రెస్ట్ ఉంటది జనరల్‌గా. అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అంటున్నారు. నిజమేనా? 2 అండి. అంటే ఒక విధంగా తగ్గుతాయి. కొన్నిసార్లు పెరుగుతాయి. అంటే ఒక కేటగిరీ వాళ్ళకి తగ్గుతాయి. ఎందుకంటే జనరల్‌గా 5 ఇయర్స్, 10 ఇయర్స్ చేసి మిడ్ లెవెల్ పీపుల్ ఉంటారు. హ్మ్. వాళ్ళటు సీనియర్స్ కాదు.
ఇటు జూనియర్స్. ఇప్పుడు జూనియర్స్ వచ్చేసి వీళ్ళ వర్క్స్ ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి. అవును. సో, ఫాస్ట్‌గా నేర్చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ ఫాస్ట్‌గా తీసుకుంటారు. అండ్ ఎంత వెళ్ళినా సరే మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఇంకా రాలేదు అన్న వాళ్ళని కంపెనీస్ మేబీ తీసేయొచ్చు. లేదంటే కొన్ని కొత్తవి నేర్చుకోవట్లేదు, కొత్త టూల్స్ నేర్చుకోవట్లేదు అంటే కంపెనీస్ తీసేయొచ్చు. సాఫ్ట్‌వేర్‌లో ఉండే బ్యాడ్ ఏంటి అంటే ఎంత క్విక్‌గా జాబ్ వస్తదో అంత క్విక్‌గా జాబ్ కూడా పోతుంటది. అబ్బా! సో, ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. సో, ఇవి ఏఐ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటివి. సో, జాబ్స్ చాలా పెరుగుతాయి. ఒక 5 ఇయర్స్‌లో పెరుగుతాయి. ఓకే. సో, స్లోగా డ్రాప్ ఉన్నాయి ఇప్పుడు. ఒక 5 ఇయర్స్‌లో పెరుగుతాయి. బట్ రెడీగా ఉండాలి. అంటే ఈ ఏఐని మించి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉండబోతుందా? అవునండి. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఈస్ డిఫరెంట్ సెగ్మెంట్. ఏఐ కూడా దానికి యూజ్ అవుతుంది. ఏఐతో అది వర్క్ చేస్తుందా? దాంతో ఏఐ వర్క్ చేస్తుందా? 2 డిఫరెంట్ అండి. 2 కనెక్ట్ అయ్యి చేస్తాయి. ఓకే. అంటే ఏఐ అండ్ క్వాంటమ్ నేర్చుకుంటే ఇంకా బెటర్ ఉంటది. ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ కోర్సెస్‌లో తొందరగా జాబ్ తీసుకొచ్చి పెట్టే కోర్స్ అంటే మీరేం చెప్తారు? అంటే సింగిల్ కోర్స్ ఒకటే అని ఏం కాదు. జనరల్ ఏంటంటే దీనికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కోడింగ్‌లోకి వెళ్తే అంటే స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. హ్మ్. అంటే కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అనే కాదు. ఓ మనిషికి ఎలాంటి స్కిల్ ఉండాలంటే మనం ఒక బస్‌లోనో, ట్రైన్‌లోనో జర్నీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని అడుగుతాం నువ్వేం చేస్తున్నావు? ఎలా చేస్తున్నారు? ఈ క్వెషన్స్ అవసరం లేకపోయినా కొంతమంది అడుగుతూ ఉంటారు. అదేంటంటే ఓకే. ఒక నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్, తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటది. అదొక కమ్యూనికేషన్ ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళే మాట్లాడాలా? మనం వెళ్లి మాట్లాడొచ్చా? హ్మ్. సో, ఒక ఈవెంట్‌కెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఫంక్షన్‌కెళ్ళినప్పుడు కనిపించిన వాళ్ళందరూ హాయ్, హాయ్ బాగున్నావా? అది ఇది అని కొంతమంది రియాక్ట్ అవుతారు. కొంతమంది నన్ను చూసి తిట్టుకుంటుంటారు. కానీ అలా కమ్యూనికేషన్, కనెక్టింగ్ విత్ పీపుల్ అన్నోళ్ళు ఫాస్ట్‌గా గ్రో అవుతారు. ఓకే. రెండోదంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ చేయాల్సుంటది. అంటే నేనేం పని చేస్తున్నాను, అది ఆ కంపెనీకి ఎలా యూజ్ అవుతుంది, ఇదేంటి నెక్స్ట్ కొత్తవేమొచ్చాయి అనేది రీసెర్చ్ మైండ్‌సెట్. రెండోదంటే బేసిక్ ఆఫ్ కోడింగ్. అంటే డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ దగ్గర నుంచి ఎనీ లాంగ్వేజ్ జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు ఏదో ఒక స్ట్రాంగ్ ఉంటే మంచిది. అంటే లేకపోతే రావా అంటే ఉంటే మంచిది. సో, ఇవన్నీ కొంచెం నేర్చుకుంటే అండ్ క్లౌడ్ కూడా. సో, ఇవి నేర్చుకుంటే జనరల్లీ మెనీ కంపెనీస్ ఇంకా మేజర్‌లీ ఏఐ. సో, ఏఐ టూల్స్ ఇప్పుడు జెన్ ఏఐ అంటున్నారు, ఏజెంటిక్ ఏఐ అంటున్నారు. ఈ టూల్స్ అన్నీ నేర్చుకుంటే లాట్ ఆఫ్ కంపెనీస్ హావింగ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. బట్ ఆ స్కిల్ ఉన్నవాళ్ళు దొరకడం కష్టమైపోతుంది కంపెనీస్‌కి. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వెషన్ అడుగుతాను సార్. జెమినై అని చెప్పి ఒక ఏఐ టూల్ గురించి చెప్పారు కదా! దీని గురించి ఒక న్యూస్ బయటకొచ్చింది. ఇట్ నాట్ ఓన్లీ స్కాన్ ద ఫోటో, ఇట్ స్కాన్స్ ద ఫోటో బిహైండ్ ద బాడీ అని చెప్పి. సో, దీన్ని ఎంతవరకు మీరు జడ్జ్ చేస్తారు? ఇది నిజంగానే ఒక ఏఐ టూల్ ఫోటో ద్వారా బాడీని స్కాన్ చేస్తుందా? అంటే ఇట్స్ జనరల్ ఏంటంటే ఇప్పటికైతే అది లేదండి ఇంకాను. హ్మ్. ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ మనం ఏవి చెప్పలేము. ఎందుకంటే ఏఐ ఎలా ఉంటది అంటే నెక్స్ట్ జనరేషన్స్ అంతా కూడా ఒక కొండ మీద కోతులని రప్పిస్తది. ఏదైనా జరుగుతది మైండ్‌లో చిప్ పెట్టంగానే. ప్రస్తుతానికైతే లేదు. హ్మ్. అట్లా హై ఎండ్ కెమెరాస్ లేదంటే ఇంకోటి ఏమన్నా వాడి ఇంకోటి ఏమన్నా చేస్తే చేయొచ్చు కానీ ఇవి కొన్ని ఫేక్ వస్తాయి. ఓకే. ఇప్పుడు 45 డేస్‌లో హ్మ్. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చేస్తదని చెప్పి ప్రతి ఇన్‌స్టిట్యూట్స్‌లో అంటే మనకి కొన్ని గల్లీస్‌లో ఉండే ఇన్‌స్టిట్యూట్ మీకు 45 డేస్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ గ్యారంటీ అంట. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? ఎవరైనా సాధించారా? అంటే ఒకటండి సాఫ్ట్‌వేర్ జాబ్ గ్యారంటీ అంటే దానికి లెవెల్ ఉన్న పర్సన్. ఎందుకంటే జనరల్లీ ఇప్పుడు నేను ఒక 30 రోజులు, 60 రోజులు అన్నాననుకోండి. ఇట్స్ ఎ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. అంటే ఓహ్! నేను 40 రోజుల్లో నేర్చుకుంటాను, 60 రోజుల్లో నేర్చుకుంటాను ఆ మైండ్ సెట్ ఈస్ గుడ్. కానీ ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తది అనేది ఏ పర్సెప్షన్ ఎక్కడ చెప్పలేరు. ఏ హాస్పిటల్‌కెళ్ళి కూడా నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు, 50 సంవత్సరాలు బతుకుతావు నో వన్. ఆ డాక్టర్‌కే గ్యారంటీ ఉంటది. సో, అలా ఏంటంటే ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి కూడా ఏంటంటే పర్సెప్షన్‌లో ఏం చెప్తామంటే 45 రోజులు, 60 రోజులు అని మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నాం. ఓహో! 45 రోజుల్లో నాకు జాబ్ వస్తది. పాజిటివ్ వస్తది. అది పాజిటివ్ పెంచుతది. రెండోదేంటంటే దానికి ఎవరిని తీసుకుంటున్నాం అంటే ఎవరిని పడితే ఆళ్ళని తీసుకుంటామా? ఫిల్టర్ చేసి తీసుకుంటామా? హ్మ్. ఇప్పుడు లాజికల్ థింకింగ్ చాలా బావుంది. వాడు కోడింగ్ నేర్చుకుంటే ఫాస్ట్‌గా జాబ్ వస్తది. లాజికల్ థింకింగ్ అస్సలు లేదు. ఆ సంవత్సరం అయినా సరే జాబ్ రాదు. ఓకే. సో, ఇట్స్ నో వన్ కెన్ డూ. లేదు జాబ్ వచ్చింది. అక్కడ కూడా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు. ఓకే. సో, ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియేట్ జాబ్ వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోతది. ఎప్పుడన్నా తీసేయొచ్చు. కానీ మనం ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా చేస్తే ఏమన్నా చేయొచ్చు.